ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎవరికైతే నోటీసులు వస్తూ ఉన్నాయో వారికి సంబంధించి కూడా గ్రామాలలో కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నారట. అన్ని వార్డులకు సంబంధించి కూడా మళ్ళీ దాన్ని చూసి మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది, ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వార్త ఉంది, మనం ఒక్కసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. నేటి నుంచి గ్రామ సభలు పేరు చిరునామా పరిశీలించుకునే అవకాశం, నోటీసులు చర్యలపై ప్రజలకు అవగాహన, కొత్త ఓటర్ల నమోదుకు కూడా అవకాశం కల్పిస్తున్నారట. అయితే ప్రక్రియలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మరి గ్రామ సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రజల సమక్షంలో కూడా చదివి వినిపించడంతో పాటు ఓటర్లు తమ పేరు చిరునామా ఇతర వివరాలను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పించనుంది. జాబితాలో ఏమైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలనేది ఈసీ అధికారులు సూచించారు. సో ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ళు నిండిన యువతీ యువకులు ఓటర్గా నమోదు చేసుకునేందుకు కూడా ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఓటర్ వివరాల్లో కూడా మార్పు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం, ఇతర సవరణలు అవసరమైతే ఫారం 8 ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ఈసీ చెబుతుంది. సో ఓటర్ జాబితాలో తొలగింపు లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నవారు ఫారం 7 ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందనేది వెల్లడించింది. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన పత్రాలు, ధృవీకరణ వివరాలు కూడా నోటీసులకి సంబంధించి మరి చర్యలపైన కూడా గ్రామ సభల్లో ప్రజలకు అధికారులు మరి అవగాహన కల్పించనున్నారని తెలుస్తూ ఉంది. సో మొత్తం ప్రక్రియలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ వార్డు సభలు కూడా కీలకం కానున్నాయనేది తెలుస్తున్నది. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 73.39 లక్షల మంది పేర్లను తొలగించారు. మిగిలిన 2.64 కోట్ల ఓటర్లకు సంబంధించిన వివరాలను మరి అనామలీస్ అంటే లోపాలు లేదా మ్యాపింగ్ సమస్యల కారణంగా 92.87 లక్షల మందికి ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి అర్హులైన ప్రతి ఓటర్ పేరు తుది జాబితాలో ఉండేలా చూసేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల సంఘం అధికారులు ఈ గ్రామ వార్డు సభలను కూడా వేదికలుగా చేసుకొని చర్యలు చేపట్టనున్నారు. సో నోటీసులు అందుకున్నటువంటి ఓటరు ఆర్ఓ లేదా అసిస్టెంట్ ఈఆర్ఓ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓటర్లకు నిర్దిష్ట తేదీ, సమయాన్ని వెల్లడిస్తారు. సో ఒకవేళ ఆ సమయంలో ఓటర్ హాజరు కాకపోతే ఈఆర్ఓలు మరో తేదీ ప్రకటిస్తారు. సో నోటీసులు వచ్చినంత మాత్రాన ఓటర్లు కంగారు పడవద్దనేది, తగిన ధృవపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుందంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది పరిస్థితి. మీకు నోటీసులు వస్తే బెంబేలెత్తాల్సినటువంటి అవసరం లేదు, మరి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు ఏదైతే నోటీసులు వచ్చాయో అందులో మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ కారణంగా మీ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాలేదు, దానికి సంబంధించి మీ డాక్యుమెంట్ సమర్పించాలి అనే దాన్ని కూడా ఆ నోటీసులలో పేర్కొంటారు. సో దానికి సంబంధించి మనం ఆ డాక్యుమెంట్ని మరి ఈఆర్ఓ దగ్గర కావచ్చు, సంబంధిత ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి మనం ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి దానికి సంబంధించి అక్కడ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. మీ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. సో ఇక్కడ చాలా సమస్యలు వస్తూ ఉన్నాయట. ఒకరి పేర్లకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కావచ్చు, ఇక్కడ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్, ఇటు పిల్లల డేట్ ఆఫ్ బర్త్ మ్యాపింగ్ విషయంలో కూడా అంటే ఆ వయసు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం సంబంధించి కూడా సెట్ కావట్లేదు అంటే మధ్య వ్యత్యాసం తేడా విషయంలో కూడా చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎవరైనా కూడా ఇప్పటికీ ఈ ఫారం అందకపోయినా కూడా వారి ఓటు తొలగించినటువంటి పరిస్థితి కనిపించింది కాబట్టి సో మళ్ళీ కొత్తగా వారు అప్లై చేసుకోవడానికి మరి ఫామ్ 6ని నింపి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఏమైనా ఈ ఎస్ఐఆర్ దాంట్లో కూడా మీ పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే సంబంధిత వివరాలకు సంబంధించి బూత్ కావచ్చు, ఏరియా కావచ్చు, ఎక్కడైనా ఏమైనా మిస్టేక్లు ఉన్నా, సమస్యలు ఉన్నా కూడా ఈ ఫామ్ 7 ద్వారా కూడా వాటన్నిటిని కూడా సవరించుకోవచ్చు అనేది చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా గ్రామ సభల ద్వారా ప్రజలకి తెలిసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఇటు వార్డు సభలు, గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకి ఈ సమస్యలపైన, నోటీసులపైన కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో వారు పూర్తి చేసినటువంటి డాక్యుమెంట్స్ విషయంలో కూడా, పేర్ల విషయంలో కూడా ఎక్కడ ఏ సమస్య ఉంది ఏంటి అనేది కూడా రీవెరిఫికేషన్ చేసి చెక్ చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ గ్రామ సభలు అనేటిది ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఈ గ్రామ సభలకు సంబంధించి కూడా మరి త్వరలోనే మరి
పూర్తి చేసి సో రానున్నటువంటి 2028కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఈ ఎంతమంది ఓటర్లు ఉంటారు, ఎంతమంది ఓట్లు తొలగించబడతాయి, కొత్తగా ఎంతమంది అప్లై చేసుకుంటారు అనే దాన్ని కూడా కొంత ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కూడా చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో, వార్డుల్లో, మరి గ్రామ సభల్లో కూడా పాల్గొంటున్నటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఎవరి ఓటు కూడా తొలగించకుండా ప్రధాన పార్టీలు కూడా మరి దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా పనిచేస్తూ ఉన్నదని కూడా తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటారు? మీ గ్రామ సభల్లో, మీ వార్డు సభల్లో కూడా మీరు పాల్గొంటున్నారా? మీ దగ్గర ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.